తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కళారంగంలో ఎంతోమంది కళాకారులు ప్రతిభ ఉన్నా కూడా బాహ్య ప్రపంచంలోకి పరిచయం కానటువంటి పరిస్థితులు, మరి వారి కుటుంబ పరిస్థితులు కావచ్చు, పరిసరాల ప్రభావం కావచ్చు, రకరకాల కారణాల చేత వారు అలాగనే ఉంటారు. మరి అట్లాంటి కళాకారులందరినీ కూడా బాహ్య ప్రపంచానికి చూపించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, కళారంగ సుగంధ పరిమళ వీచిక అంటూ మన తేనె తెలుగు ఛానల్ మీ ముందుకు వస్తుంది. మరి ఈరోజు అనంతపురంలో బాల్యం నుంచి ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి తను ఒక కళాకారుడుగా ఎదగాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఎంతో కృషి చేసి ఎంతోమంది గురువుల దగ్గర శిష్యరికం చేసి వారు చెప్పినటువంటి ప్రతి పని చేసి ఒక కళాకారుడుగా ఎదిగినటువంటి మట్టిలో మాణిక్యం ఈరోజు హార్మోనిస్ట్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి కళాకారులను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని తెలియజేయండి. తేనె తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంజనప్ప సార్కి, కళాకారులకు, కళా పోషకులకు, కళాభిమానులకు, గురువు గారులకి అందరికీ నా పాదాభివందనములు. మరి మీ పేరు? నా పేరు శేఖర. మీదే ఊరు? ముకుందాపురం గ్రామం, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం. గార్లదిన్నె మండలం, ముకుందాపురం గ్రామం సార్. ఓకే. మీ అమ్మ నాన్న గారి పేరు? మా నాన్న పేరు రామాంజనేయులు, మా అమ్మ పేరు నాగమ్మ. మేమిద్దరు అన్నదమ్ములు సార్, చెల్లెలు. సంతోషం. మీ స్వీయ పరిచయాన్ని 2 మాటల్లో తెలియజేసినందుకు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక శుభ సూచకంగా ప్రార్థనతో మొదలు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రార్థన చేయండి. చాలా సంతోషం సార్. మరి శేఖర్ సంగీతంలోకి ఎట్లా ప్రవేశించినాడు అనేటువంటిది మాకు తెలియజేయాలి. నాకు హార్మోనియం అంటే కొంచెం అప్పట్లోనే మా నాయన, మా తాతల కాడి నుంచి రాముడు పాడేవాడు మా తాత. మా నాయన కూడా అట్లా ఇట్లా డ్రామాలు పల్లెల్లో నేర్పించుకొని ఆడేవాళ్ళు సార్. నేను వాళ్ళు పాడుతుంటే పోయి చూసేవాడిని, కానీ వాళ్ళ పాట మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ హార్మోనియం మీద నాకు ఇష్టమై నేను అక్కడ చూసేవాడిని. అట్లా. మీకు ఈ హార్మోనియం మొట్టమొదట ఓనమ్మాలు దిద్దినటువంటి గురువు పేరేం పేరు? మా ఊరే, సొంతూరే, ముకుందాపురం గ్రామము. ఆయన పి శివగంగాధర్ సార్ అని భజన హార్మోనిస్టు. అక్కడ ఆయన చూసి నన్ను కూడా రే నీకు హార్మోనియం నేర్పిస్తాను, నేర్చుకుంటావనే భావంతో ఆయన తీసుకొని భజన బృందం, మా భజన బృందం టీం అంతా ఏర్పరిచి భజనకు ఆయన భజన నేర్పించి, అలాగే హార్మోనియం నేర్పించి మమ్మల్ని. ఆ తర్వాత మీరు రంగస్థలంలోకి ఎట్లా వచ్చినారు? భజన రంగస్థలంలోకి అనంతపురం వచ్చినాక మా ఊరు నుంచి అనంతపురం చేరినా సార్. చేరినాక నవీన్ సారు
భజనలకు అప్పుడు బాగా మాకు అక్కడక్కడ బాగా కనపడేవాడు ఆయన. ఆయన మాట్లాడించుకుంటూ ఇక్కడ అనంతపూర్లో సమాజం పెట్టినాడు అనేసి నేను ఇక్కడ చేస్తానే ఆయన దగ్గరికి పోయేవాడిని. ఆయన దగ్గరికి పోయి సార్ ఇట్లా భజనకు వాయిస్తానంటే సరేలేరా నా దగ్గర ఈడే ఉండు నేను చూపిస్తా నేర్చుకో అని ఆయన. చాలా సంతోషం. మరి మీ శిష్యరికం నాకు ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా కళ్ళల్లో మెదిలినట్లే ఉంటుందన్నమాట. నేను ఒకసారి నవీన్ సార్ దగ్గరికి రిహార్సల్కి వచ్చినప్పుడు పంచె కట్టుకొని సారు వాయిస్తుంటే పక్కన మూలలో కూర్చొని చిన్నగా వీడియో తీసుకుంటున్నటువంటి ఆ సన్నివేశము నిజంగా ఎంత ఒబీడియంట్గా గురువు దగ్గర అణిగిమణిగి ఉన్నాడు ఈ అబ్బాయి అనిపించింది నాకు. మరి అట్లాంటి సేవ చేసినందులకే మీకు ఈ విద్య అబ్బిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన కూడా నన్ను బాగా చూసుకున్నాడు సార్. నాకు ఒక లేని టైంలో కూడా నాకు టయానికి భోజనం పెట్టించి పామిడి తీసిపోయి నన్ను బట్టలు తీపిచ్చి మంచి మంచి బట్టలు వేసుకుని బాగుంటారా అని బట్టలు తీసిచ్చి బాగా ఆయన టయానికి భోజనం చేస్తే ఆయన భోజనం చేసినప్పుడల్లా నాకు భోజనం పెట్టించేవాడు. బాగా మంచి సౌకర్యం చూసుకున్నాడు సార్. చాలా సంతోషం. మరి నవీన్ సార్ గారికి ఎందుకంటే రాష్ట్రంలో మన అనంతపురం జిల్లాల నుంచి మంచి పేరు కలిగినటువంటి హార్మోనిస్టు, మరి వారి శిష్యుడిగా మీరు ఈరోజు ఆయన పేరు చెప్పుకుంటున్నారంటే నిజంగా అది గర్వకారణం. అట్లాంటి మహానుభావుల యొక్క సారథ్యంలో ఇట్లాంటి శిష్యులు తయారు కావడం కూడా నిజంగా గర్వకారణం. అలాగే వారి కళాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన హార్మోనియం మీద చూపిస్తే నేను దాన్ని సాధన చేసుకునేవాడిని. సాధన చేసుకున్నా కూడా అదే కాదు, పాడేవాడు ఉంటే తప్ప మనకు అనుభవం రాదనేసి బైపాస్ లో మా మామ చిన్న కదిరేశ్వరరావు అక్కడ రిహార్సల్ రూమ్ పెట్టుకొని అక్కడే బాడీ తీసుకొని పెట్టిండే. అటుకి పోయి ఆయనకు కూడా తెలుసు అంతో ఎంతో వాయిస్తాడు భజనకు. నన్ను ఇట్లా హార్మోనియం మీద కూర్చోబెట్టి ఆయన పద్యము దానికి ఇట్లుంటుంది నడక ఇట్లుంటుంది ఆయన పాడుతూ నాకు ఇట్లా రూట్లోకి పద్యానికి వాయించేటట్లు నన్ను రూట్లోకి తీసుకొచ్చి ఆయన కూడా నాకు బాగా సౌకర్యం కల్పించినాడు సార్. వెరీ గుడ్. అంటే మన నెల్లూరు జిల్లాకు కర్నూలు జిల్లాకు పరిచయం కూడా చేసినాడు. హార్మోనియం ఆయన వాయించిన కదిరేశ్వరరావు గారికి మీరు హార్మోనియం వాయించినారు? సార్. ఆయన ఇట్లా పాడితే ఇట్లా వాయించాలా అని ఆయన కూడా బాగా మంచి ప్రోత్సహించి బాగా విషయం చెప్పినాడు సార్. ఇప్పుడు వారి ప్రదర్శనలకు మీరు హార్మోనిస్ట్ గా వెళ్తున్నారు? వెళ్తాను. ఎవరెవరికి వాయిస్తున్నారు అక్కడ? వాళ్ళకు సారు పెద్దోళ్ళు గురువు గారు అప్పుడు టైం ఆయనకు టయానికి హార్మోనియం ఎదకపోతే నన్ను తీసుకుపోయి అయ్యేవాడు సార్. మరి మా ప్రేక్షకుల కోసం మీరు ఒక మంచి పద్యాన్ని పాడండి.
చాలా సంతోషం సార్. అడిగిన వెంటనే మా ప్రేక్షకుల కోసం మంచి పద్యాన్ని వినిపించినారు. మరి మీరు ఇప్పుడు నాటకాలు ఆడిస్తున్నారా? నాటకాలు పల్లెల్లోకి వెళ్ళి నేర్పించేటటువంటి ప్రయత్నం సమాజం పెట్టుకున్నారు అనంతపురంలో. ఓకే, ఎంతమంది కళాకారులు వస్తారు మీ దగ్గరికి? మన ఒక 10 మంది 15 మంది ఉంటారు సార్ కళాకారులు. ఇప్పుడు కొత్తగా ఇద్దరిని అర్జున్ని తయారు చేసినారా మీ దగ్గర? బాగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వర్ధమాన కళాకారులు ఒకరిగా తయారు చేసినారంట. ఎవరెవరు వాళ్ళు? ఎస్వి రమణ గారి కొడుకు. సివి రమణ గానా? ఎస్వి రమణ గారి కొడుకు. మా పేరు ఎస్వి హరికృష్ణ. మా గురువు దగ్గర ఆయన నేర్చుకున్నాడు, కానీ ఆయన ఇప్పుడు మనమే వహిస్తున్నాం. ఓకే. మళ్ళా వచ్చేసి ముస్టూరు రామంజీ అన్నని మన ఆయన కూడా ఇప్పుడు కొత్తగా నేర్పినాం, కానీ నాటకాల్లోకి ఇంకా తీసుకెళ్ళలే, ఇంకా చేస్తున్నాం. చక్కగా బాగా పాడతారు సార్. అవును. మరి వారితో ఒక పద్యాన్ని పాడిద్దామా? ఎందుకంటే మామూలుగా మీరు వాయించడంలో పెట్టినటువంటి శ్రద్ధ గాత్రం పైన పెట్టలేదని మాకు అనిపిస్తుంది. మరి మీ శిష్యులను దింపుదాం ఈ కళాభిషేకంలో. సరే సార్. ఓకే. తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు. అంజనప్ప సార్ గారు వారికి, మా గురువు గారు అయినటువంటి శేఖర్ సార్ గారికి వాళ్ళ కోరిక మేరకు నన్ను ఒక పద్యం పాడాల్సిందిగా పిలిచారు. పాడ మీరు చేయ ఘనకార్యములు మేబట్టి చేయగలరు. మీరు చేయ ఘనకార్యములు ఒక్కొక్కటి నొక్కి ఒక్కాడించగా
మా శిష్యుడు రామంజనంతో భవానీ శ్రీలో ఒక పాట పాడిస్తాం సార్. పాడతాం. రజనీకర మోహన బింబం నీ నగుమోమును బ్రోలు నగే నవకమల ధరంబులు నీ నయనంబుల బ్రోలు నగే ఎచ్చట చూసిన ఎచ్చట గేగిన నీ రూపమదే అగుపించుదటే తల నిండ పూదండ దాసిన రాణి ముల్లగా నవ్వుల తోడ మురిపించబోగే తల నిండ పూదండ దాసిన రాణి ముల్లగా నవ్వుల తోడ మురిపించబోగే మగలి రేకులలోనే సొగసువా పూలవానలు గురియు పైలువా మగలి రేకులలోనే సొగసువా నారాణి తల నిండ పూదండ కాసిన రాణి ముల్లగా నవ్వుల తోడ మురిపించబోగే తల నిండ పూదండ దాచిన రాణి ముల్లగా నవ్వుల తోడ మురిపించబోగే నీ పాట బాటలో నిమిరే మందారాలు నీ పూల తోటలో విరిసే సుందరాలు నీ పాట బాటలో నిమిరే మందారాలు నీ పూల తోటలో విరిసే సుందరాలు నీ వేడిలో వస్తదే మందినైనాను నీవే నీలో వస్తదే మందినైనాను నీ నీల వేడిలో నిలిచే ఆకాశాలు తల నిండ పూదండ దాచిన రాణి ముల్లగా నవ్వుల తోడ మురిపించబోగే తల నిండ పూదండ దాచిన రాణి ముల్లగా నవ్వుల తోడ మురిపించబోగే చాలా సంతోషం సార్. మరి మీ శిష్యుడు మీ వాయిద్యానికి అనుగుణంగా చాలా చక్కగా మా ప్రేక్షకులను రంజింపజేసేలా మంచి పద్యాన్ని పాటను పాడి వినిపించారు. మరి రామంజనేయులు గారు, సార్ మీరు ఈ అనంతపురంలో ఎంతోమంది కళాకారులు హార్మోనిస్టులు ఉన్నారు. మరి వీరి దగ్గరికి ఎట్లా వెళ్ళినారు మీరు? శేఖర్ గారి దగ్గరికి మేము ఎలా పరిచయమైన? గ్రామ నాటకంలో పోయిన సంవత్సరం ఇట్లాటప్పుడు మాకు సంగీతం అనేది లేదు సార్. అక్కడ గ్రామ నాటకం ఆడతా అంటే ఊర్లో ఇట్లా తోటకాడికి వెళ్ళవారిపోయేవాడిని. రైతు కుటుంబం మాది. తోటకాడికి వెళ్ళవారిపోతా అంటే బాగా మనిషి బాగున్నాడు, మైసవ దుర్యోధనునికి అయితే బాగుంటాడని అక్కడ ఉరుముల చిన్నగంగన్న అని మా ఊర్లో ముస్టూరులో మాది
ఉరుముల చిన్నగంగన్నని నువ్వు రాళ్ళ స్వామి నువ్వు వేయాల ఏదో ఒకటి పాత్ర వేయాల నువ్వు బాగుంటావని దాంట్లోకి తీసుకుపోయినాడు. తీసుకుపోయిన తర్వాత మా గురువు అక్కడ ఒక 15 రోజులు 20 రోజులు నేర్చుకున్న తర్వాత నారాయణ స్వామి గురువు చంద్రాచార్య నారాయణ స్వామి ఆయన మైసభ నేర్చుకుంటా అంటే నేర్చుకుని నువ్వు 15 రోజుల తర్వాత వాయిస్ బాగున్నట్టుంది అని ఒకసారి నా వాయిస్కు పద్యం చెప్పేయడం జరిగింది నారాయణ స్వామి సార్. చెప్పించిన తర్వాత రామునికి అయితే బాగుంటాడు, బాగా సెట్ అవుతాడు, ఈ పిల్లోడు గాత్రం బాగుంది అని రాముని పద్యం ఒకటి చెప్పేయడం జరిగింది. ఆ రాముని పద్యం చెప్పించిన తర్వాత రాముడు మైసభ అయితే అవుతుంది వద్దు, మైసభ ఏం వద్దు, బాగా పాడేవాడని రామునికి మార్చడం జరిగింది. కానీ అంతకుముందే నేర్చుకుంటా కాబట్టి 15 రోజుల తర్వాత 2 కంటిన్యూ చేసినాను. చేసి రాముని పాత్ర బాగా మెప్పించినాయి. ఇప్పటికి మా పల్లెలన్నీ ఒక 20 పల్లెలు 20-30 పల్లెల దాకా నన్ను తీసుకెళ్ళి ఆడిచ్చారు మా ఊర్లో ఆడిన తర్వాత. అట్లా నేను ఈ కళారంగంలో రావడానికి కారణము ఉరుముల చిన్నగంగన్న ఫస్ట్ కారకుడైతే నారాయణ స్వామి గురువు గారు రాముడు నేర్పించాడు. మళ్ళీ ఇట్లే ఇక్కడ కాసిరెడ్డి నాయన అని బత్తలపల్లి దగ్గర ఆశ్రమము, అక్కడ నన్ను భవానీను రాముడు 2 పాత్రలు వేయాల మీరు బాగుపడతారని అక్కడున్న గుడి దగ్గర వాళ్ళ కోరిక మేరకు 2 పాత్రలు ఒకటే రోజే దాంట్లో నేను ప్రదర్శించడం జరిగింది. జరిగినప్పుడు ఇక్కడి నుంచి ధనుంజయ సార్ అని వచ్చినాడు ఆయన సార్, మన ధనుంజయ సార్ వచ్చింటే గాత్రం బాగుంది, ఏదైనా అర్జునుడికో కృష్ణునికో అయితే బాగుంటావు, నువ్వు రావాలా టౌన్కి రా ఇట్లా అని నాకు నెంబర్ ఇచ్చి రమ్మన్నాడు. రమ్మని వచ్చిన తర్వాత అర్జునుడు మొదలు పెట్టాము అక్కడ అర్జునుడు మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకున్ని బిజీ కారణం పెద్ద గురువులు కదా, మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అక్కడ. నాకు అంత నేర్పిస్తాను నింపుడేమో చెప్పిస్తాడు, కానీ నాకుండే రైతు కుటుంబం, నేను ఒక్కడే పొలం ఎక్కువ ఉంది, నేను ఒక్కడే ఏం చేయాలన్నా ఒక గేటు వాళ్ళు తిప్పాలన్నా తోటలే పోవాలన్నా ఒక ఆవులు పాలు పిండాలన్నా నేనే. కానీ నాకు ఇక్కడి నుంచి సంగీతం మీద మమకారం పెరిగిపోయింది, ఖచ్చితంగా బాగా పాడాలా, బాగా 10 మందిని వినిపించాలా అని. అట్లా చూస్తే సార్లు నాకు నవీన్ సార్ దగ్గర పాడినాను, విశ్వనాథ్ సార్ దగ్గర అందరి దగ్గర పాడొచ్చినాను. కానీ నాకంటూ ఒక గురువు ఉండాలా, అది నేను ఎప్పుడు పోతే అప్పుడు నాకు అందుబాటులో ఉండాలని మా శేఖర్ గురువు గారి దగ్గరికి వచ్చి ఆయన నాకంటూ ఒక గురువు ఉండాలా, నాకు ఉన్నారు నేర్పిస్తారు, వాళ్ళకి అబ్బలేదు పాపం, వాళ్ళకు మనలాంటి వాళ్ళు ఎంతో మంది నేర్చుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కళాకారులు వాళ్ళు వాళ్ళ నిత్యం ప్రోగ్రామ్స్ లేకపోతే అందరి గురువులకు నేర్పించాలని నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు నేర్పించాలని వాళ్ళకి ఇంట్రెస్ట్, కానీ వాళ్ళకున్న బిజీ దానివల్ల నేర్పించలేకపోయింది. భవానీ కూడా 20 రోజులకు భవానీ నేర్చుకొని 2వ డ్రామా ఇప్పటికి ఒక 20 దాకా అన్నే మంచి ప్రదర్శన. విశ్వనాథ్ సారు సారథ్యంలో గూళ్ళెమని అక్కడ మంచి స్పందన వచ్చింది. నవీన్ సార్ సారథ్యంలో శివరాత్రి రోజు రామాపురంలో బాగా వచ్చింది. మన ధనుంజయ సారు సారథ్యంలో ఇక్కడ నిడిగల్ గ్రామంలో చాలా పెద్ద స్పందన వచ్చింది. అన్ని చోట్ల వాడినాను. నాకు అనుకూలంగా గురువు దొరికినాడు. నాకు మంచి ఈ పాత్రలన్నీ కాకుండా బాగా నేర్పిస్తాడు. నాకు ఆయన మనసు అంతా నా మీద పెట్టి బాగా నేర్పిస్తున్నాడు. నేను కూడా తొందరగా నేర్చుకోవాలనే తపన నాకు ఉంది. ఇప్పుడు రోజు పని ఇడిచి పెట్టుకొని రోజు రావాలనే దూరం కదా, వచ్చినప్పుడు 2-3 సార్లు అన్నీ బాగా నేర్పించి నాకు డైలాగులు అన్నీ బాగా నేర్పించి బాగా చేయడం జరిగింది. ఇక్కడున్న మన కదిరేశ్వరరావు అన్న గారు కూడా నేను పాడేటప్పుడు మా రూమ్కి వచ్చినాడు, మా గురువుగారు రూమ్కి వచ్చినాడు ఒక రోజు. ఊరికి రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నేను పాడినది విన్నాడు. గాత్రం బాగుంది, నువ్వు బాగా నేర్పించాలని మా గురువు గారికి కూడా చెప్పినాడు. చెప్పి మళ్ళీ కూడా నాకు కూడా నువ్వు బాగుంది, ఇట్లా పాడాలా, ఇట్లా చేయాలా, ఇట్లా డైలాగులు ఇట్లా చెప్పాలా, ఇట్లా చేయాలా అని ఆయన కూడా నా మీద ఇంట్రెస్ట్ తీసుకొని సలహాలు సూచనలు అన్నీ చూసుకుంటా. కానీ నా శృతిలో కూడా రామంజని యూట్యూబ్ రామంజి గారు కూడా నా శృతిలో బాగా చెప్పించినాడు. ఆయన కూడా నా శృతిలో బాగా నేర్పించినలో ఆయన పెట్టి ఆయన నేర్పించడము. నాకు డైలాగులు నరసింహుడు పెద్దయ్యని, దుర్గం నరసింహుడు పెద్దయ్యని నాకు డైలాగులు ఇంతమంది ప్రోత్సాహంతో నేను ఇక్కడ పెట్టికాడ పాడినప్పుడు దాదాపు 5-6 మంది నాకు సహకరిస్తున్నారు. మహానుభావులు వీళ్ళంతా నా గురువులతో సమానమైన. నాకు ఈ గురువు దొరికినందుకు కూడా నాకు కూడా నేను ఎంతో పుణ్యం చేసుకున్నా. ఇప్పుడు గురువులు చెప్పినట్ల మనం ఎట్లంటే వాళ్ళ టయానికి మనం ఉండలేము పాపం. వాళ్ళకి మనలాంటి వాళ్ళ శిశువులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు నాకంటూ ఒక గురువు నాకు ఇంట్లో ఉన్నట్లే, నేను ఆడొస్తానంటే నాకుంటాడు. అందుకే 1 నెలలో ఈ పాత్ర నేను ఇప్పుడు పూర్తి చేయగలుగుతున్నానంటే ఆ గురువు గారి దయ వల్ల,
ఆయనకు నేను రుణపడి ఉన్నాను. ఎన్ని జన్మలకు ఆయనకి నేను రుణపడి ఉన్నాను. నేర్పించినాడు. ఆ మటుకు గురువుల పైన కృతజ్ఞతా భావం ఉన్న శిష్యులు ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఎదుగుతారని అందరి నమ్మకం. మరి మీరు ఇంకా ఎన్నో వేదికలు ఆడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి మీ సార్తో మాట్లాడతాను. చాలా సంతోషం సార్. మరి మంచి శిష్యులను తయారు చేస్తున్నారు. ఇంకా ఎంతోమందిని తయారు చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈ రంగస్థలంలో మీరు పడినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు అంటే హార్మోనియం నేర్చుకునేటప్పుడు మాత్రం ఆయన దగ్గర శిష్యవర్గం చేసి నేను ఆయన నాటకాలకు వెళ్ళిపోతే ఒకనే రూమ్ లో ఆయన చూపించింది వాయించుకుంటూ నాటకాలకు ఎక్కడన్నా వాళ్ళు ఎట్లా వాయిస్తున్నారు ఏం కథ అనేది చూస్తూ ఇట్లా. ఎన్నాళ్ళు పట్టింది మీరు బాగా నేర్చుకోవడానికి? ఇప్పుడు ఖచ్చితంగా 3 ఏళ్ళు. 3 సంవత్సరాలు నేర్చుకున్నాను అనే కూడా అనుకోకుండా నేర్చుకుంటున్నాను సార్. ఓకే ఓకే. ఎంత మటుకు చదువుకున్నారు మీరు? నేను చదువు సార్. అందుకనే వారిలో చెప్పాలనేటువంటి భావాలు ఉన్న పదాలు దొరకనందున నేను ఈ విధంగా వారికి చిన్నగా ఆ పదాలను ఎత్తిస్తున్నాను. ప్రేక్షకులు అది గమనించాలని కోరుకుంటున్నాం. మరి ఇంకా ఎవరైనా శిష్యులు ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరు ఉన్నారు? పిలవండి. కదిరేశ్వరరావు గారి తమ్ముడు ఆయన రామకృష్ణ అని, కమ్మూరు ఆయన తమ్ముడే సార్. ఆయన రామకృష్ణ ఆయన కూడా మన దగ్గరే పాడుతున్నాడు. ఓకే. తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సృష్టికర్త అయినటువంటి అంజనప్ప సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. నా పేరు రామకృష్ణ, హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నాము. ఈ కళారంగం కూడా కొద్దిగా పరిచయస్తుడై కొద్దిగా ముందుకి ఇప్పుడు వస్తున్నాము. నాకు ఈ గతంలో ఈ కళారంగం మీద అంత లేకుండా ఉన్నది. కానీ మా అన్నగారైనటువంటి కదిరేశ్వరరావు గారు అప్పుడప్పుడు రూమ్లోకి వచ్చి పాడుతూ ఉంటే నేను అప్పుడప్పుడు విని సంగీతం నేర్చుకోవడం జరిగింది. సో ఇట్లా అనంతపురం జిల్లాలో చాలామంది యువకులు నేర్చుకుంటున్నారు. వారందరికీ కూడా ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క మన అనంతపురం జిల్లాలో చాలామంది యువకులు మంచి వాయిస్ ఉండి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గురువులు మంచి సపోర్ట్తో కూడా ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుందనేసి, ఈ కళారంగం ఇంకా బ్రతికి ఉంటుందనేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క తేనె తెలుగు ఛానల్ ద్వారా చాలామంది కళాకారులు కనుమరుగై ఉన్నారు. సో వారందరికీ ఎన్నో కారణాల వలన, వారి వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఆరోగ్యపరమైన కారణాలు కావచ్చు, ఆర్థిక పరంగా డబ్బులు లేకోకుండా ఇబ్బంది ఉండొచ్చు, అలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు. సో ఈ కరవు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో అట్లాంటి కళాకారులని గుర్తించి వారిని ముందుకి తెర మీదకి తీసుకొస్తున్నటువంటి అంజనప్ప సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేయాలా. ఎందుకంటే ఎంతోమంది కళాకారులు కనుమరుగై ఉన్నారు. కళని అభినందిస్తూ అభిమానంతో బయట పాడుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళని తెర మీదకి తెస్తున్నారు. సార్ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్రమంతా కూడా ఎంతోమంది కళాకారులను తిరిగి వారి యొక్క కళను గుర్తిస్తూ నిరంతరం శ్రమిస్తూ కూడా వారిని తెర మీదకి తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాడు. అంటే కళ మీద ఎంత అభిమానం ఉందనేటువంటిది ఒకసారి మనము అంజనప్ప సార్ గారికి ఒకసారి గుర్తించాలా. సో ఎంతో కృషి చేస్తున్నారు. అంటే కళ మీద ఎంత అభిమానం ఉందనేది మనం ఒకసారి తెలుసుకోవాలా. సో మన కళాకారులందరూ కూడా ఇప్పుడున్న మనకు ఎవరైనా ఇంకా కనుమరుగై ఉన్నా కూడా ఈ తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉన్న అంజనప్ప సార్ గారి సారథ్యంలో కూడా ఇంకా ముందుకు వచ్చి, సార్ పరిచయంతో ముందుకు వచ్చి మన కళను ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఇంకా ఎవరైనా పేద కళాకారులు అయ్యుండొచ్చు. సార్ గారు, అంజనప్ప సార్ గారు చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా కూడా ఎంతోమంది కళాకారులకి ఆర్థిక సాయం అందిస్తూ వారికి కూడా ఎన్నో రకాలుగా కుటుంబ పరంగా అన్ని ప్రకారంగా ఆదుకుంటూ ముందుకు పోతున్నారు. కాబట్టి దయచేసి మన అనంతపురం జిల్లాలో ఎవరున్న కళాకారులందరూ కూడా ఈ ఛానల్ ద్వారా మనము అంజనప్ప సార్ గారి ద్వారా ముందుకు పోయేదానికి అవకాశం ఉందని భావిస్తున్నాము. నాకు ఈ యొక్క రంగంలో గయోపాఖ్యానం నుంచి నేను అర్జున్ పాత్ర నేర్చుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మా కదిరేశ్వరరావు అన్న గారు ప్రాక్టీస్ చేసుకుంటూ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ రూమ్లో ముందుకు వెళ్తున్నాను. మరియు యంగ్ హార్మోనిస్ట్ అయినటువంటి ఇప్పుడు ముందుకు వస్తున్న మన యువ హార్మోనిస్టు ముకుందాపురం శేఖర్ మాస్టర్ కూడా మంచి హార్మోనిస్ట్గా ఇప్పుడు తయారవుతున్నాడు. సో ఆయన ద్వారా కూడా మేము అప్పుడప్పుడు వచ్చి పద్యాలు పాడుతూ ఉంటాము. సో మీ అందరి కోసం నేను ఒక గయోపాఖ్యానం అర్జున్ పాత్ర నుంచి కూడా ఒక పద్యాన్ని
నేను పాడి వినిపిస్తాను. మానవ ఆ సామ్రాజ్యాది తుత్య సౌఖ్యములకు ధర్మ మార్గ పరివర్తనములకు సాగి మహేంద్ర సమాన భోగికైనను శరణాగతి సంరక్షణాది ధర్మ కార్యచరణములు ఆనందము సర్వం సహా పరిపాలనము నర్చినప్పుడు కలగదు. రాజ్య పాలకుడు ఈ లోకమున పూజ్యుడు అదియు మనుషుల చేతనే. కావున నా మనమున ధర్మేంద్ర మహారాజుల మహేంద్రాలు రాజ్యములేల వైభవములేల రాజ్యములేల వైభవములేల రాజ్యములేల వైభవములేల ప్రేక్షకులకి
నా యొక్క ఒక అనుభవం దాదాపుగా రామకృష్ణ గారు 3 సంవత్సరాల క్రితం మన ఈ పల్లె భాషలో చెప్పాలంటే కొంచెం బొంగురు గొంతు, బర్ర గొంతు అంటారు. కలపైన మక్కువ ఉంది కానీ వాయిస్ లేదే అనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో కలిగింది. కానీ అనగననగ రాగం అతిశయలుచునుండు అనేటువంటి పద్యాన్ని నిరూపించినటువంటి రామకృష్ణ సారు ఈరోజు ఎంత చక్కని గాత్రాన్ని సవరించుకొని పాడుతున్నాడంటే ఎంత గొప్పతనమో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక నెల క్రితం సార్కు ఫోన్ చేసినాను ఒక విషయంలో. తను మొట్టమొదట రాముని పాత్రతో మొదలుపెట్టాడు. రాముని పాత్ర ఆడుతున్నటువంటి ఒక వీడియో చూసి ఫోన్ చేశాను. ఎందుకంటే అందరూ కూడా ఏదో బిర్ర బిగుసుకొని రామాంజన యుద్ధంలో పెడమొగం పెట్టుకునేటువంటి రాముని చూసినాం చాలామంది. కానీ సీతమ్మ జాడ పద్యాన్ని పాడుతున్నటువంటి ఆంజనేయుని పద్యానికి ప్రతిస్పందనగా ఒక నటను చూపించినటువంటి రాముడుగా మీరు వెలుగురొందుతున్నారని చెప్పి నేను ప్రశంసించినటువంటి మాట నిజమేనంటారా? వాస్తవమే సార్. అది చాలా మంది పాడుతున్నారు. అంటే పాట ఒకటే కాకుండా దాంట్లో ఉన్నటువంటి నటనను కూడా మనము వ్యక్తపరిస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో అందుకని మేము దాని మీద కొద్దిగా ఇప్పుడిప్పుడు ఆలోచన తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క మనం సాహిత్యమే కాకుండా నటన కూడా మనం కనపరచాలనే ఉద్దేశంతో నాకు తెలిసినంత వరకు కూడా నేను నటనని ప్రయత్నం చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. అది చాలా గొప్ప విషయం. అట్లాంటి మెలకువలు నేర్చుకోవాలని ప్రతి కళాకారుని, రాబోయేటటువంటి కళాకారులందరినీ కూడా నేను మన సవినయంగా సూచిస్తున్నాను అనమాట, తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడైతే నటిస్తామో అప్పుడే అది నాటకం అవుతుంది. ఎప్పుడైతే అరుస్తామో అది నాటకం అనిపించుకోదని నా భావన. ప్రేక్షకులు కూడా ధ్వని కాలుష్యానికి దౌడు తీస్తారు అనేటువంటిది నా భావన. సో కళాకారులందరూ కూడా దాన్ని గుర్తెరిగి ఈ కళారంగంలో సేవ చేయాలని కోరుకుంటున్నాను. సార్ చాలా సంతోషం. మరి ఎంతోమంది యువ కళాకారులకు ఆదర్శంగా మీరు ఈ హార్మోనియం నేర్పిస్తూ ఇప్పుడు కూడా నేను విద్యార్థిని అయినటువంటి భావనతో ఎదుగుతున్నందుకు ప్రేక్షక దేవులందరూ కూడా ఇట్లాంటి కళాకారులను ఆశీర్వదించాలని, ఆదరించాలని, అభినందించాలని కోరుకుంటూ మరి మా తేనె తెలుగు ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కానీ రాష్ట్ర కళాకారుడైనటువంటి, రాష్ట్రంలో ఎన్నో వేదికలపైన వివిధ పాత్రలు పోషించినటువంటి కళాకారుడు, యువ కళాకారుడు మరి కదిరేశ్వరరావు గారు. మరి ఇప్పుడు చిన్న కదిరేశ్వరరావు అయినాడు. మరి వారి చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రం శేఖర్ మాస్టర్ గారు, అలాగే శిష్యుడు గంగాధర్ రెడ్డి గారు, అట్లనే శిష్యుడు మన రామాంజనేయులు గారు, ముస్టూరు రామాంజనేయులు గారు, మరి ఏఈ సార్ రామకృష్ణ గారు, చేతులు ఎట్లా పట్టుకోండి అందరూ, అంకే ముత్యాల గారు, వీరందరూ కూడా సహకరించుకుంటున్నారు. ఈశ్వరయ్య, వీరందరి చేతుల మీదుగా ఒక ప్రశంసా పత్రం ఈరోజు ఇస్తున్నటువంటి ఈ ప్రశంసా పత్రం భవిష్యత్తులో మీకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టాలని మా తేనె తెలుగు ఛానల్ కోరుకుంటుంది. అంత సేవ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ. మరి పెద్దలు ఒక చిన్న మాట చెప్పారు. కళాకారులకి 50 సంవత్సరాలు దాటినటువంటి కళాకారులకి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి గుర్తింపు లేకుండా, ఎటువంటి అవకాశాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి తగు ప్రాధాన్యతనిచ్చి, వయసు రీత్యా వారు కష్టపడలేరు కాబట్టి వారికి ఖచ్చితంగా వృద్ధాప్య పింఛను కళాకారులకి మంజూరు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు గంగాధర్ రెడ్డి సార్ గారు. మరి ప్రభుత్వాలు, నాయకులందరూ కూడా ఈ విషయమై ఆలోచించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.